ఎస్సీ వర్గీకరణ అమలు అయ్యేంత వరకు పోరాటం ఆగదని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అరెల్లి మల్లేష్ మాదిగ అన్నారు. హైదరాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట గత 4 రోజులుగా రీలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మల్లేష్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుండా ఉద్యోగులు భర్తీ చేయడం తగదని అన్నారు. రేవంత్ రెడ్డి మాదిగ నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని చెప్పి మాట మార్చారని అన్నారు. మాలాల ఒత్తిడి మేరకు కూడా గ్రూప్ 1, 2, 3 హాస్టల్స్ వెల్ఫేర్ ఉద్యోగుల భర్తీ చేసి మాదిగ నిరుద్యోగుల కడుపును కొట్టారంటూ కూడా విమర్శించారు. రాజకీయ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మాదిగ జాతి అండతో ఈ స్థాయికి ఎదిగారని అనేక సందర్భాలలో చెప్పిన సీఎం నేడు అదే జాతిని పాతాళంలోకి అణగతొక్కడం దుర్మార్గమైన చర్య అంటూ అభివర్ణించారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే బడ్జెట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. జై మాదిగ ఎంఆర్పీఎస్ జిందాబాద్ ఎంఆర్పీఎస్ జిందాబాద్ వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై మాదిగ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఆగస్టు 1న తీర్పిచ్చిన నేపథ్యంలో నిండు శాసనసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణను తక్షణమే ఇంప్లిమెంటేషన్ చేసి ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్లో వర్గీకరణ అమలు చేస్తామని మాట ఇచ్చి మరి అదే సందర్భంలో కమిషన్లు వేసి నివేదికలు తెప్పించుకొని వర్గీకరణను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా అమలు చేయకుండా ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించకుండా ఉద్యోగాలు నియమిస్తూ వేలాది ఉద్యోగాలను ఈరోజు వర్గీకరణ లేకుండానే ఈ రాష్ట్రంలో ఉద్యోగ ప్రకటనలు మరియు ఫలితాలను వెల్లడించడం అంటే మాదిగ జాతికి తీరని అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మాలల ఒత్తిడికి తలొగ్గి మాదిగ జాతిని విస్మరించినటువంటి రేవంత్ రెడ్డి మరియు గతంలో రేవంత్ రెడ్డి వైఖరి ఎంఆర్పీఎస్ పట్ల మరియు ఎంఆర్పీఎస్ ఉద్యమం పట్ల గౌరవనీయులు మందకృష్ణ మాదిగ పట్ల మరియు ఈ యొక్క మాదిగ జాతితోని నేను ఈ స్థాయికి ఎదగడానికి మరియు ఈ సీఎం సీట్లో కూర్చోవడానికి కూడా మాదిగల యొక్క శక్తి మాదిగల యొక్క అండదండలు నాకు ఉన్నాయి, నా కులం ఉన్నదో లేదో కానీ మాదిగ జాతి సంపూర్ణంగా నన్ను విశ్వసించిందని చెప్పి అదే జాతిని ఈరోజు విస్మరించి ఈ ఉద్యోగాలన్నీ కూడా నియమించడం చాలా బాధాకరం. తక్షణమే చట్టబద్ధత కల్పించి ఇప్పటి నుంచైనా ప్రతి నోటిఫికేషన్లో కూడా ఉద్యోగాలను అమలు చేయాల్సింది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.